ఈనాటి శుభోదయానికి స్వాగతం అండి. ఈరోజు మంచి మాటలో మరొక అద్భుతమైన సత్యం. ఈ జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి జటిల సమస్య మనకు గుణపాఠం నేర్పుతుంది. మరి అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, నిశ్చలమైన మనస్సు మనల్ని సన్మార్గంలో పయనింపు చేస్తుంటాయి. ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుంటాయి. మన సదాలోచనలు బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తుంటాయి. మంచి ప్రవర్తన వలన మితంగా, మృదువుగా, మధురంగా మాట్లాడటం అలవడుతుంది. మృదు భాషను మన పట్ల గౌరవం పెంచుతుంది. నిజం చెప్పటం, రుజుమార్గంలో పయనించడం చాలా అవసరం. నిజం చెబితే నిష్ఠూరం అనుకోవచ్చు. నేటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. కొన్నాళ్లకు వాస్తవం తెలిసాక నిష్ఠూరం సైతం మటు మాయమైపోతుంది. దైవాన్ని నమ్మటం వలన పాపభీతితో నిజాయితీ అలవడి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. మన సత్ప్రవర్తన వలన ఇతరుల్లో ఆనందాన్ని నర్తనం చేయించాలి. పరమశివుడు జడలు ముడి వేసుకుంటాడు. ఆ జడలు విప్పుకోవాలంటే మొదలు తుది తెలియవు. అందుకే జటిల సమస్య అనే మాట ఉద్భవించింది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి జటిల సమస్య మనకు ఓ గుణపాఠం కూడా నేర్పుతుంది. ఆ పాఠం నేర్చుకుంటే ఇతరులకు కూడా నేర్పవచ్చు. మాన్యులైన పెద్దల సలహాలను, సూచనలను సామాన్యులమైనటువంటి మనం పాటించడం అలవర్చుకోవాలి. ఉపన్యాసాలు దంచడం కాదు, అవి ఆచరించి చూపగలగాలి. ఒక పావురాన్ని డేగ వెంటాడుతుంటే ఆ పావురం శిబిచక్రవర్తిని ఆశ్రయించి శరణ కోరుతుంది. ఆ పావురం బరువు ఎంత తూగుతుందో అంత మాంసాన్ని తన శరీర భాగంలో నుంచి కోసిస్తానంటాడు శిబిచక్రవర్తి. అంతేకాని శరణ కోరిన పావురాన్ని విడిచిపెట్టనంటాడు. పావురాన్ని కాటాల వేస్తే అదే ఎక్కువ బరువు తూగుతుంది. చివరకు తానే వెళ్ళి కాటాల కూర్చుంటాడు. అంతటి త్యాగశీలి, దానశీలి శిబి. మరి ఆ శిబి చక్రవర్తిని బట్టే నేడు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పడ్డాయి అనుకుంటాం. ఇప్పుడు అవి ఎంతో విజయవంతంగా సాగుతున్నాయి. మనం ఇచ్చే దానాలు అంత గొప్పవి కాకపోయినా అటువంటి పురాణ గాథలు మనకి ఎంతో స్ఫూర్తినిస్తాయి. మన ఆదాయంలో ఎంతో కొంత దీన జనోద్ధరణకి, జీర్ణ దేవాలయాల సముద్ధరణకి కూడా ఖర్చు పెట్టాలి. ఏదైనా నదికి కానీ చెరువుకు కానీ ఉన్నటువంటి ఒడ్డును కూలం అంటారు. మనం ఈవలి ఒడ్డున ఉండటం అనుకూలం, ఆవలి ఒడ్డున ఉండటం ప్రతికూలం. మనం సంఘజీవులం కనుక అందరితోనూ అనుకూలంగానే ఉండాలి. అలా మన ప్రవర్తన ఉండాలి. మనకు ప్రతికూలంగా ఉన్నవారు ఎటువంటి దుష్ట పదజాలాన్ని ప్రయోగించినా మనం ఆ జాలంలో పడక, ఆవేశం చెందక శిష్ట పదజాలంతోనే సమాధానం చెప్పాలి. అప్పుడు వారే తమ ధోరణి మార్చుకుంటారు. మన నడవడిలో వడి తగ్గాలి. మన తరువాతి తరానికి వరవడి కావాలి. అలాగే అయాచితంగా లభించిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. విస్తరాకుని ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని భోజనానికి కూర్చుంటాం మనం. భోజనం తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాం. తిన్న మరుక్షణం ఆ ఇస్తరాకును మడిచి దూరంగా మురికి పెంటపై పడేసి వస్తాం. ఆ తర్వాత ఇంగిలాకును అసలు ముట్టుకోం కూడా. మనిషి జీవితం కూడా అంతే. ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తారు. విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డాను అన్నటువంటి తృప్తి ఆకు ఉంటుంది. మరి విస్తరాకుకు ఉన్న ముందు ఆలోచన, ఆ తృప్తి భగవంతుడు మనకు కూడా ఇచ్చాడు. కనుక సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు దీన్ని జార విడుచుకోకూడదు. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడూ చేయవచ్చు అనుకొని వాయిదా వేయకండి. ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగలొచ్చు. అప్పుడు విస్తరికమైన తృప్తి కూడా మనకు ఉండదు.
ఎంత సంపాదించి ఏమి లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? మన చేత మన వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఓ 10 మందికి మంచి జరిగితే మరి ఈ జన్మ మనకు సార్థకమైనట్లే కదా, అవునా కదా? మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.